రాగి చెంబులో చేపపిల్ల. ఈ కథ శ్రీ శంకరమంచి సత్యంగారు రచించిన అమరావతి కథల నుండి. సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు, 70 ఏళ్లు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్ళని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డెరవాళ్లు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్లి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్టు. అలా శుద్ధి అయిన నీళ్లతో కళ్ళాపు చల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్లీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికి 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్లకి దూరంగా నడుస్తూ తోవలో కామమ్మ గారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకొచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో, ఆ ఆవు ఈవిడ్ని చూడ్డం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఊహు, ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచితం తలమీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకొచ్చేసరికి 10 గంటలవుతుంది. బట్టలుతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని 100 సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరిన ఒక్కో మునక. దిక్కుదిక్కుకు తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకుని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు. అంతే. మళ్లీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెదకు కాలి కింద పడిందని మళ్లీ నీళ్లు పారబోసేది. మళ్లీ మునక, మళ్లీ నీళ్ల బిందె. వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్లీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మ గారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తనుద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళి కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మ గారు మైలపడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకుని వరండాలో పీట తలకింద పెట్టుకుని సుబ్బమ్మ గారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకి ఉన్నట్టుండి దాహమేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో, దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివ శివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల. తలుపు ఆనుకుని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మ గారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది,
ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది. అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నాడు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపల్లేవా? ఒడ్డిర సరవాయి మైలా, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవర్నీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్రీ ఆవు తాన్ని చూస్తే పొడవడానికొస్తుంది. కథ సమాప్తం.